అమెరికా మెత్తబడిందో, ట్రంప్ వెనకడుగేశాడో, ఇరాన్ మెత్తబడిందో, లేకపోతే ఇరాన్ తగ్గిందో, మొత్తానికి యుద్ధం అయితే ఆగింది. ఎన్ని రోజులని చేస్తారు? 108 రోజులు ఇప్పటికి యుద్ధం మొదలై. 108 రోజుల కంటే ముందు అనేక విధాలైనటువంటి మనం ఉద్రిక్తత పరిస్థితులు కూడా చూసాం. అవి కాకుండా ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు చూస్తే 107-108 రోజులు అవుతుంది. మొత్తానికి యుద్ధం ఆగింది. యుద్ధం ఆగడానికి అనేక కారణాలు. అటు అమెరికా అలసిపోయింది, ఇటు ఇరాన్ కూడా అలసిపోయింది. తీవ్రంగా నష్టం. అయితే ఇక్కడ ఇజ్రాయెల్కి మాత్రం వాళ్ళు అనుకునేది మాత్రం పూర్తి అవ్వలేదు. ఈ నేపథ్యంలో యుద్ధం ఆగిపోయింది, కానీ ఆ ఇరాన్కి చెందినటువంటి $24 బిలియన్ స్తంభింపజేసింది అమెరికా కదా. వాటిలో ఇప్పుడు డీల్ కుదరక ముందే $12 బిలియన్ ఇచ్చేయడానికి ఒప్పందం జరిగింది. అయితే దానికి అందరూ ఒప్పుకున్నారు. మొదట $12 బిలియన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత అమెరికా ఏం చెప్తుంది? డీల్ పూర్తి అయిన తర్వాతనే ఈ $12 బిలియన్ ఇస్తాము, ఆ తర్వాత మిగతా $12 బిలియన్ విడుదల చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అంటే మొదట ఏమొచ్చేసి ఒప్పందం ప్రకారం అంటే ఇవ్వడానికి ఈ స్తంభింపు చేసినటువంటి $24 బిలియన్ ఇవ్వడానికి ఒప్పందం ఏంటి? ఒప్పందం జరగకముందు అంటే డీల్స్ సంతకాలు జరగకముందే $12 బిలియన్ ఇచ్చేయాలి. ఇవి కాకుండా అమెరికాతో పాటు దాని మిత్రపక్షాలు $300 బిలియన్ ఇరాన్ పునర్నిర్మాణానికి కోసం ఇవ్వాలి. అంటే ఈ యుద్ధం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ దాన్ని నిర్మించుకోవడానికి $300 బిలియన్ ఇవ్వడానికి ఈ ఒప్పందంలో ఉంది. అసలు ఇరాన్కి చెందినటువంటి $24 బిలియన్ ఇవ్వడానికే అమెరికా ఇన్ని ఫిట్టింగులు పెడితే అమెరికా దాని మిత్రపక్షాలు $300 బిలియన్ ఇవ్వడానికి ఒప్పుకుంటాయి, సంతకాలు చేస్తాయి. ఇదిగో అదుగో ఇదిగో అదుగో అని చెప్పి మహా ఒక $10 బిలియన్ ఇస్తే గొప్ప. ఇప్పుడు $24 బిలియన్ ఉన్నాయి కదా, అవి తెచ్చుకుంటే గొప్ప. ఆల్రెడీ ఇప్పుడు చూపించేసిందిగా బుద్ధి అమెరికా. అక్కడ కూర్చున్నప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నప్పుడు ఒప్పుకున్నారు, డీల్కి సంతకాలు చేయక ముందనే మీకు $12 బిలియన్ ఇచ్చేస్తామని. ఇప్పుడు సంతకాలు జరిగిన తర్వాతనే $12 బిలియన్ ఇస్తాము అంటున్నారు. అంటే వెనక్కి చూపించేసింది అమెరికా. అయితే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే దీనికి సంబంధించి ఇటు ఇరాన్ పత్రికలు ఏమొచ్చేసి $12 బిలియన్ ఇస్తాయని, అటు అమెరికా పత్రికలు ఏమొచ్చేసి డీల్ కుదిరిన తర్వాతే మేము ఇస్తామని చెప్పామని ఎవరికి వాళ్ళు అనుగుణంగా రాసుకున్నారు. మిగతా ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో హార్మోజ్ జలసంధి విషయంలో కావచ్చు, అలాగే ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం విషయంలో కావచ్చు, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నివేదికలే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఏంటి ఉన్నాయి అనేది పూర్తిగా ఇంకా బయటికి రాలేదు. ఈ ఒప్పందంలో ఏమున్నాయన్న విషయం తెలియలేదు. కాకపోతే ట్రంప్ పుట్టినరోజు లేకపోతే అమెరికాకి 250వ స్వతంత్ర దినోత్సవ వేడుకల వల్ల మొత్తానికి యుద్ధాన్ని ఆపాలని మాత్రమే తెలుస్తుంది తప్ప దీన్ని పూర్తిగా ఆపినటువంటి పరిస్థితులు అయితే నాకు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ 250 వేడుకలు అయిపోనివ్వండి, జూలై తర్వాత ఏమైనా జరగవచ్చు. అలాగే ఇజ్రాయెల్ ఏ క్షణం ఎప్పుడు మళ్ళీ ఇరాన్ మీద బాంబులు వేస్తుందో తెలియదు. ఎందుకంటే యుద్ధం ఆగిపోవడం అనేది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఎందుకు? వాళ్ళు అనుకున్న ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని చేరుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు ఏది విధంగానైనా సరే మళ్ళీ ఇజ్రాయెల్ మరొక 2 బాంబులు వేసిందంటే మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. కాబట్టి కేవలం ట్రంప్ అమెరికా తన స్వార్థం కోసమే ఈ యుద్ధాన్ని ఆపింది.